హాయ్ అందరికీ. కప్ కేక్స్‌ని ప్రిపేర్ చేసుకుందామా? దీనికోసం కప్ కేక్స్ చేసుకునే మౌల్డ్స్ అవసరం లేకుండా, మనం టీ తాగే గ్లాసులతోనే చక్కగా మనం కప్ కేక్స్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా గనక చేసుకున్నారంటే భలే స్పాంజీగా, టేస్టీగా వస్తుంది. మనం ఎటువంటి ఓవెన్ కూడా యూజ్ చేయకుండా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ముందుగా ఒక మిక్సీ జార్‌లో ఒక కప్ పంచదార, ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నామో ఆ కప్పుతోనే కోడిగుడ్డు మిశ్రమం, సేమ్ క్వాంటిటీగా ఏదైనా రిఫైన్డ్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు దీనంతా కూడా బాగా మెత్తగా బ్లెండ్ చేసేసుకొని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ఈ బ్యాటర్‌నంతా వేసేసుకోండి. దీంట్లోనే ఒక జల్లెడ పెట్టేసేసుకొని, ఏదైతే మనం క్వాంటిటీగా తీసుకున్నామో అదే క్వాంటిటీగా మనం మైదా పిండి కూడా తీసుకోవాలండి. దాంట్లోనే ఒక అరకప్పు దాకా ఈ కోకో పౌడర్‌ని వేసుకోండి. దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడా, ఒక పావు టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్‌ని వేసుకోండి. ఒక పావు టేబుల్ స్పూన్ దాకా ఇన్స్టెంట్ బ్రూ పొడిని వేసుకొని వీటన్నిటిని కూడా జల్లించేసుకోండి. మధ్య మధ్యలో ఇలా పిండి ముద్దల్లాగా అనిపిస్తే ఇలా స్పూన్‌తో ఇలా కలుపుకుంటూ చక్కగా పిండినంతా కూడా జల్లించేసుకోండి. జల్లించిన పిండిని కటెడ్ ఫోల్డ్ మెథడ్‌లో మిక్స్ చేసేసుకోండి. చూడండి, పిండి అనేది ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఎక్కడా కూడా పిండి ముద్దలు లేకుండా సాఫ్ట్‌గా కలిసిపోద్ది. పిండి ముద్దలు అనేది ఎక్కడ లేకుండా జాగ్రత్తగా బాగా బీట్ చేసేసుకుంటూ మిక్స్ చేసేసుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా సాఫ్ట్‌గా తయారైపోయాక దీంట్లోని ఒక టీ టేబుల్ స్పూన్ అంతా వెనిలా ఎసెన్స్ కానీ, చాక్లేట్ ఎసెన్స్ కానీ వేసుకోండి. దీన్నంతా మళ్ళీ కటెడ్ ఫోల్డ్ మెథడ్‌లో మిక్స్ చేసేసుకొని బ్యాటర్ కన్సిస్టెన్సీని ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం పిండిని కలుపుకోవాలండి. ఒకవేళ మీకు పిండి అనేది కొంచెం గట్టిగా అనిపిస్తే ఒక 2 చుక్కలు కాచుకున్న పాలను వేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ కేక్స్ చేసుకోవడానికి చిన్న చిన్న బౌల్స్ కానీ, టీ తాగే కప్స్ కానీ తీసుకోండి. వాటికి కొంచెం ఆయిల్‌ని అప్లై చేసుకోండి. బ్యాటర్‌ని కొద్ది కొద్దిగా సగం వరకే వేసుకోండి. ఎక్కువగా నిండుగా వేయకూడదండి. ఎందుకంటే కేక్ అనేది పొంగుతుంది కాబట్టి సగం వరకు బ్యాటర్‌ని వేసేసుకొని, ఈ పిండినంతా కూడా ఒకసారి ట్యాప్ చేసేసుకొని, వీటిని మనం బౌల్స్‌ని పక్కన పెట్టేసుకోవాలి. సేమ్‌గా టీ గ్లాసుల్లో కూడా సగం వరకే పిండిని వేసుకొని, వీటిని మనం పక్కన పెట్టేసేసుకోవాలండి. అంతా కూడా ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాక, సన్నగా తరిగి పెట్టుకున్న బాదం పలుకులు దీని మీద చల్లుకోండి. చూడ్డానికి కానీ, తినడానికి కానీ బావుంటుందండి. మధ్య మధ్యలో నట్స్ తగులుతూ ఉంటే. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసేసుకొని, స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి పెద్ద గిన్నెను పెట్టేసుకొని, దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకొని, మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత మనం రెడీగా పెట్టుకున్న ఆ ప్లేట్‌ని దాంట్లో పెట్టేసేసుకొని, ఇప్పుడు నీట్‌గా సర్దుకొని, తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లోనే కొంచెం ఫ్లేమ్ అనేది తగ్గించేసుకొని, దాదాపు ఒక అరగంట పాటు బేక్ చేసేసుకోండి. ఒక అరగంట అయ్యాక కేక్స్ అనేది ఈ విధంగా రెడీ అయ్యి ఉంటాయండి. దీనిపైన ఒకసారి టూత్ పిక్‌తో చెక్ చేసుకోండి. మధ్య మధ్యలో పిండి ఏమన్నా ఉందో మనకు తెలిసిద్దండి. ఇలా టూత్ పిక్‌తో చెక్ చేసుకుంటే మన కేక్ అనేది పర్ఫెక్ట్‌గా బేక్ అయిందండి. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని, వీటిని పక్కకు తీసేసుకొని, పూర్తిగా చల్లారిపోయాక వీటిని మనం సర్వ్ చేసేసుకోవడమే. చూస్తుంటేనే భలే ముచ్చటగా ఉంది కదా! కేక్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా కుదిరింది కదా! మీరిలా పిల్లలకి చేసి పెట్టారంటే భలే ఇష్టపడతారండి. సేమ్ ఇదే ప్రాసెస్‌లో టీ తాగే గ్లాసుల్లోకి అంటే స్టీల్ గ్లాసులుంటాయి కదా! సేమ్ బ్యాటర్‌ని వేసేసుకొని సేమ్ ప్రాసెస్‌లో మనం ఫాలో చేస్తే అచ్చంగా మనకి కేక్ అనేది ఈ విధంగానే రెడీ అవుతుందండి. స్టీల్ గిన్నెలో మనం కేక్ అనేది వేసుకున్నాం కదా బ్యాటర్, కేక్ కూడా ఇది కూడా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. చూడండి ఎంత స్పాంజీగా రెడీ అయిందో. మీకు కూడా ఇటువంటి కేక్ చేయాలి అనుకుంటే సింపుల్‌గా ఈ వీడియో చూసి ట్రై చేసేయండి. పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! ఇంకెందుకు ఆలస్యం, రానున్న ఫెస్టివల్స్‌కి ఈ విధంగా చేసి పెట్టండి. క్రిస్మస్ మరియు జనవరి 1 వస్తుంది కదా! ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన తెలియచేయండి. మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని చూస్తూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.